పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు. ఒకళ్ళు ఏకంగా పొర్లు దండాలు పెడతారు. ఒకళ్ళు ఏకంగా ఆయనకి శతకోటి వందనాలు చేస్తారు. కొంతమంది పాదయాత్రలు చేస్తారు. ఆయన్ని ఒక దేవుడి కంటే కూడా విపరీతంగా ఇష్టపడతారు. అసలు ఒక్కొక్కరు ఒక్కో స్టైల్. అసలు అది ఇది అని ఏమీ లేదు. అయితే ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానైన 'హరిహర వీరమల్లు' సినిమాలో నటించిన నటి నివిత ఎవరైతే ఉన్నారో ఆవిడని ఇప్పుడు వైరల్ చేయడం జరుగుతుంది. ఎందుకనంటే రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ గారు 'హరిహర వీరమల్లు' రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ మీట్‌లో ఆవిడని గుర్తుపట్టి "పలానా సీన్‌లో మీరు పని చేశారు కదమ్మా! బాగున్నారా? ఎలా ఉంది? చూసారా సినిమా?" అని చెప్పి అడిగారు. వెంటనే కూడా "చూసాను సార్" అని చెప్పి మర్యాదగా మాట్లాడింతో పాటు "సార్ మీతో ఒక ఫోటో కావాలనంటే రామ్మా వచ్చి దిగు" అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీదకి పిలవడం జరిగింది. ఆవిడ వచ్చి పవన్ కళ్యాణ్ గారిని చేయి పట్టుకొని మరి కూడా ఒక చిన్న పిల్ల గాని, లేదంటే ఒక సొంత అన్న కానీ, ఒక బాగా ఫ్రెండ్‌షిప్ క్లోజ్‌గా ఉన్న ఆత్మీయ సంబంధం ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారో అంత మంచిగా, అంత అన్యోన్యంగా ఆవిడ పవన్ కళ్యాణ్ గారి చేయి పట్టుకొని ఫోటో దిగడం జరిగింది. అయితే ఫోటో దిగిన తర్వాత ఆవిడ ఎగిరి గంతులేసి "ఈ జన్మకి ఇది చాలు. ఇంతకు మించి నేను ఇంకా ఎక్స్‌పెక్ట్ చేయడం లేదు. నాకు డబ్బు లేదనంటే పేరు, పరపతి కంటే కూడా ఇక్కడ వచ్చిన ఆనందం అనేది ఇంకెక్కడా రాదు" అనే విధంగా ఒక చిన్న పిల్లలు ఏదైతే ఒక బాగా ఆనందంగా ఉన్న సందర్భంలో ఎగిరి గంతేస్తారో, ఆ విధంగా ఆవిడ ఏకంగా స్టేజ్ మీద మీడియా ముందు గంతులు వేయడం జరిగింది. ఆవిడ ఏదైతే చేశారో, ఆ చేసిన దాన్ని సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవ్వడంతో, ఆ తర్వాత ఆవిడ వరుసగా యూట్యూబ్ ఛానల్సే గాని, మెయిన్ స్ట్రీమ్ మీడియాలకే గాని ప్రతి ఒక్క ఛానల్‌కి కూడా వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వడం జరుగుతుంది. ఒక్క దెబ్బకి ఓవర్ నైట్ స్టార్ అంటారు కదా! ఆ విధంగా ఒక రకంగా అప్పటి వరకు ఆవిడెవరో తెలీదు. పవన్ కళ్యాణ్ గారి అభిమాని అయి ఉండొచ్చు, సినిమాలో నటించుండొచ్చు. కానీ ఇప్పటి వరకు కూడా ఆవిడని కనీసం ఒక మీడియా గుర్తించలేదు. ఆవిడ కూడా మీడియా ముందుకొచ్చినంత సాహసం కూడా చేయలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారితో ఎప్పుడైతే చేయి పట్టుకొని ఫోటో దిగి తన తర్వాత ఆనందం అనేది ఒక రేంజ్‌లో ఆవిడ ఎగిరి గంతేసి మరీ కూడా చాలా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవ్వడం, ఇంకా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే ఎనకాల కూర్చుంటూ కొంత ఎమోషనల్‌గా ఫీల్ అయ్యి ఏడవడం కూడా జరిగింది. కంట కన్నీరు పెట్టుకోవడం కూడా జరిగింది. ఆ దెబ్బకి ఆ సోషల్ మీడియాలో ఆ వీడియోలు ఏవైతే వైరల్ అయినాయో ఒక రకంగా ఆవిడకి ఒక మంచి గుర్తింపు వచ్చిందని మనమైతే చెప్పుకోవచ్చు. పైగా ఆవిడ ఆ తర్వాత ఇచ్చిన వరుస ఇంటర్వ్యూల్లో కూడా తన హ్యాండ్ బ్యాగ్‌లో నుంచి ఒక ఖాళీ వాటర్ బాటిల్ పైకి తీసి చూపించి, "ఇది పవన్ కళ్యాణ్ గారు తాగి వదిలేసిన వాటర్ బాటిలు. డస్ట్‌బిన్‌లో పడేసే లోపు నేను దాన్ని తీసుకొని వెళ్ళిపోయాను. ఆయన గుర్తుగా నా దగ్గర ఉంచుకున్నాను. ఆయన ఎంగిలి చేసిన వాటర్ బాటిల్" అని చెప్పి దాదాపుగా 3, 4 ఛానల్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాటర్ బాటిల్ ప్రత్యేకంగా హ్యాండ్ బ్యాగ్‌లోనే తీసి మరీ కూడా ఆవిడ చూపించడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఒక్కొక్క రకం. పిల్లల్లో ఉంటారు, పెద్దల్లో ఉంటారు, ఇలా అడల్ట్ ఏజ్‌లో ఉంటారు. ఇంకా వృద్ధులు కూడా ఉంటారు. అంటే పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకోనోళ్ళంటూ ఉండరు. ఆయన మీద ఎలాగో నెగెటివ్ అనేది కామనే. ప్రత్యర్థులు ఎలాగో కామనే. కానీ ఆయన మీద ప్రేమ చూపించేవోళ్ళు, ఆయన మీద అభిమానం చూపించేవోళ్ళు ఎలా ఉంటదనంటే వాళ్ళ జన్మ ధన్యమైంది. వాళ్ళ జన్మ ధన్యమే కాకుండా ఈ జీవితంలో ఇంతకంటే కూడా గొప్ప సన్నివేశం అనేది, గొప్ప ఆనందకరమైన విషయం అనేది ఇంకొకటి ఉండదు అనే విధంగా ఫీల్ అవుతారు. మనం చాలా సందర్భాల్లో చూసాం. పవన్ కళ్యాణ్ గారు అభిమానులంటే, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అనంటే వాళ్ళు ఫ్యాన్స్, అభిమానులు అనకూడదు. కేవలం భక్తులు అని అనాలని చెప్పి చాలా సార్లు చాలామంది చెప్తూనే ఉంటారు. మనం వింటూనే ఉంటాం. ఎందుకనంటే ఆ స్థాయిలో అంతటి విపరీతంగా తన మీద ఉన్న అభిమానం చూపించడం అయితే జరుగుద్ది. ఏదేమైనా సరే ఈ నటి నివిత ఎవరైతే ఉన్నారో ఈవిడకంటూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో వైరల్ అవుతున్నారు. ఒక రేంజ్‌లో ఈవిడకి గుర్తింపు వచ్చిందని మనమైతే చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఈవిడకి సినిమా ఇండస్ట్రీలో కనీసం కెరియర్ పరంగా మంచి గ్రోత్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో ఒక ఫోటో దిగడం, ఆవిడ చేసిన చేష్టలనేవి ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆవిడకి ఒక రకమైన గుర్తింపు వచ్చిందని మనమైతే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో ఈవిడకంటూ కూడా ఒక మంచి గుర్తింపు ఉంటుంది. ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇతర హీరోల ఫ్యాన్స్ కంటే కూడా ఒక రకంగా విభిన్నంగా ఉంటారు. చాలా డిఫరెంట్‌గా ఉంటారని మనమైతే చెప్పుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్‌లో ఏకంగా ఆయన మీద ఉన్న అభిమానం చూపించడం జరుగుద్ది. అది అంతు పట్టలేనిది, అంతు చిక్కనిదని కూడా మనమైతే గట్టిగా చెప్పుకోవచ్చు. ఈరోజు నటి నివిత గారు వీడియోలు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అవుతున్నాయని మనమైతే చెప్పుకోవచ్చు. ఈవిడ కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలా వీరాభిమాని అని చెప్పి ఆవిడైతే స్వయంగా చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారితో ఒక్క సినిమా చేసి చనిపోతే చాలు. ఇంక అంతకు మించి లైఫ్‌లో ఏం అవసరం లేదు. నిధి అగర్వాల్ గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారితో ఒక్క సినిమా చేస్తే 100 సినిమాలని ఆవిడ చెప్పారు. కానీ నేనైతే మాత్రం ఒక్క సినిమా చేస్తే చాలు. ఇంకా చచ్చిపోయినా పర్వాలేదని చెప్పి ఆవిడ చెప్పడం అనేది, ఆవిడ అభిమానం అనేది ఏ రేంజ్‌లో ఉందనేది మనమైతే అర్థం చేసుకోవాలి. ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారికి ఇటువంటి అభిమానులు ఉండడం ఆయన జన్మ ధన్యం అనుకోవచ్చు. ఎందుకంటే ఇంతటి అభిమానులు అనేది
ఏ హీరోకి గానీ, ఏ నాయకుడికి గానీ, ఏ సెలబ్రిటీకి గానీ ఎవ్వరికీ ఉండరు. అది కేవలం పవన్ కళ్యాణ్‌కి మాత్రమే సాధ్యం.